వెల్కమ్ టు మై ఛానల్. మనకి రీసెంట్గా ఎనరాక్ అండ్ నెరెడ్కో రిపోర్ట్ ఒకటి 10 years లాస్ట్ 10 yearsలో హౌ ఇస్ ద రియల్ ఎస్టేట్ బిహేవ్డ్ అనేది ఒక రిపోర్ట్ వచ్చింది. సో లెట్ us స్కిమ్ త్రూ ద రిపోర్ట్. మెయిన్గా వాళ్ళు డిస్కస్ చేసింది ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ద రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, what is the importance of the real estate, how the policies and reforms change the dynamics of the real estate, total consolidation. So this is the market size. First of all, the real estate in India, the market size in 2017 it used to be 120 billion, whereas in 2030 estimated is 1000 billion, and 1 trillion by 2030 is the estimated figure. See the growth, how fast it is changing. And 2017లో 120 billion ఉన్నది 2025 కల్లా 650 and 2030 కల్లా 1000కి వెళ్ళిపోతుంది. So this is the kind of growth we can expect in the market size in real estate. And raising contribution to the GDP. So overall GDP contribution, country GDPకి ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే 2014 నుంచి 17 టైం ఫ్రేమ్లో చూసుకుంటే రఫ్లీ అబౌట్ 6% to 8% కంట్రిబ్యూట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇన్ 2025 ఇట్ ఈస్ డబుల్డ్, ఆల్మోస్ట్ డబుల్ ద కంట్రిబ్యూషన్ అనేది జీడిపికి మనము ఓవరాల్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ నుంచి చూస్తున్నాం. దిస్ ఈస్ ద రీసెర్చ్ డన్ బై ఎనరాక్ అండ్ ది జాయింట్ కంపెనీస్. సో వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రీ రిఫార్మ్స్? సో ఛాలెంజెస్ అనేవి చాలా ఫేస్ చేసాం రెరా కంటే ముందు. మనకి రెరా రాకముందు చాలా యాంబిగ్విటీ ఒకటి ప్రాపర్టీస్లో, ప్లస్ రికార్డ్స్ క్లియర్గా ఉండకపోవడము, లీగల్ ఇష్యూస్, లేదంటే మనీ డైవర్షన్స్, లేదంటే మాటికి చేంజ్ చేస్తూ ఉండడం, ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉండడం, ఫ్లోర్ ప్లాన్స్ కానీ హైట్ కానీ ఒకసారి ఫ్రీజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట మనకి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు ఎలా ఎఫెక్ట్ చేశారంటే, రెరా వచ్చిన తర్వాత బేసిక్గా దిస్ ఇస్ ద రెరా. సో రెరా యాక్ట్ వచ్చిన తర్వాత 2016లో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్కి మనకి సొల్యూషన్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. రెరాలో బేసిక్గా మనకి ఎస్క్రో అకౌంటర్ ఉంటుంది, అంటే దే విల్ బీ ఏ సపరేట్ అకౌంట్ మెయింటైన్డ్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫండ్స్ అన్నీ ఆ అకౌంట్లో చూపించాల్సి వస్తుంది. ఇంకోటి ఆ అకౌంట్ నుంచి ఏదైనా డైవర్షన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా అది యాజ్ పర్ ద రూల్స్ చేయలేము. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఎన్ని యూనిట్స్ అమ్మారు, ఎంత అవైలబిలిటీ ఉంది, ఇంకా ఏంటనేది కంప్లీట్గా రెరాకు అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఫెయిర్నెస్, క్వాలిటీ. సో క్వాలిటీ ఇష్యూస్ ఏదైనా వచ్చినా, 5 years ఆఫ్ పర్చేజ్లో క్వాలిటీ ఇష్యూస్ వచ్చినా కూడా కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు రెరాలో. సో ఇవన్నీ ఆథరైజేషన్. సో బేసిక్గా రెరా వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో బేసిక్గా యాజ్ ఆఫ్ 2024 February రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి 1,22,553. నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ కూడా 86,000 ఉంది. కంప్లైంట్స్ దట్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ అబౌట్ 1,20,605. సో ఈ మెట్రిక్స్ అన్నీ కూడా రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము, బట్ దే హ్యావ్ సబ్మిటెడ్ దిస్ డేటా. అండ్ సో బేసిక్గా ఏమేమి ఎలా టైమ్ లైన్స్లో డెవలప్ అయ్యాయి, ఎక్కడ పెట్టాలి. నెక్స్ట్ మేజర్గా జిఎస్టీ. సో జిఎస్టీ ఒకటి మనకి రాకముందు చాలా వ్యాట్ అని, సెంట్రల్ ఎక్సైజ్, ఎంట్రీ ట్యాక్స్, ఎల్బిటీ, సర్వీస్ ట్యాక్స్, డిఫరెంట్గా ట్యాక్సేషన్స్ ఉండేవి ప్రతిదానికి. బట్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఓవరాల్గా మనకి కన్స్ట్రక్షన్ మీద జిఎస్టీ పే చేస్తున్నాము. సపోజ్ మనకి జిఎస్టీ కూడా రెడీ టు ఆక్యుపైకి ఉండదు, అంటే ఇఫ్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు పే ద జిఎస్టీ. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ మూవ్డ్, రెడీ టు మూవ్ ఉండి మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, యూ డోంట్ నీడ్ టు పే ద జిఎస్టీ ఎనీమోర్. అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జిఎస్టీ కలెక్షన్ స్టేట్ వైజు. ఈ రిపోర్ట్ లింక్ పెడతాను, యూ కెన్ గో త్రూ ఇట్. సో ఇదంతా కూడా ఆవాస్ యోజన అర్బన్లో పిఎంజే స్కీమ్ అని ఉంటుంది మనకి, అంటే ప్రీ ఈఎంఐ స్కీమ్ లాగా. ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారు, ఎంత జరిగింది, డిమాండ్ ఏంటి, ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి అనేది ఉంది మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ద సప్లై. సో సప్లై ఎట్లా ఉంది లాస్ట్ డెకేడ్లో, అవైలబుల్ ఇన్వెంటరీ ఎంత ఉంది. సో సప్లై 2014-2023లో ఎలా ఉంది, ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎంత అవైలబుల్ ఇన్వెంటరీ ఉంది. సో 2024 to 2014లో చూసుకుంటే
6,98,200, 2023 6 lakhs. సో బేసిక్గా ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 2016 టైంలో 40 మంత్స్ ఓవర్ హ్యాంగింగ్ ఇన్వెంటరీ ఉంది. అంటే 40 మంత్స్ వరకు అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్లన్నీ ఉండేవి. వేరాజ్ ఇన్ 2023 ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు 15 మంత్స్. అంటే 15 మంత్స్కి పడిపోయింది. అంటే అవైలబుల్ ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది డ్రాస్టిక్గా రెడ్యూస్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు యావరేజ్ ప్రైస్ చూసుకున్నా కూడా 2014లో 5,500 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్నది. 2023లో 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్కి అనేది యావరేజ్గా పెరిగింది. ఇట్ కెన్ సో మినిమం కుడ్ బి 6,000 అండ్ మ్యాక్సిమం కుడ్ బి 12,000, 13,000 కూడా ఉండొచ్చు యావరేజ్ ప్రైస్ ఇది. అండ్ వేరాజ్ ఫర్ లగ్జరీ సెగ్మెంట్ ఏదైతే ఉందో కూడా 2018లో 9% ఉన్నది, 2023 23%కి వెళ్ళిపోయింది. అంటే లగ్జరీ సెగ్మెంట్ యూనిట్స్ కూడా బిల్డర్స్ అనేవి లగ్జరీ సెగ్మెంట్ యూనిట్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సీరియస్గా చూసుకుంటే 3 BHK 1 CR ప్లస్ ఆర్ 2,000 SFT ప్లస్ ఉన్న యూనిట్స్ ఎక్కువ మంది కొంటున్నారు. ఈ 1600s చాలా ఓకే తక్కువ. నెక్స్ట్ 1200, 1300, 1400 అవి చాలా తక్కువ. పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ దట్ సెగ్మెంట్ ఎనీమోర్. సో అది ఇంకా పోను 2 BHK విల్ కమ్ ఇన్ 1500 SFT ఆర్ 3 BHK 2000 ప్లస్ SFT రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. సో పోస్ట్ రిఫార్మ్స్ ఎలా ఉంది అనేది చూస్తున్నాం దీంట్లో మనము. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది ఎవ్రీ ఇయర్ 2014లోంచి చూసుకుంటే యావరేజ్ 5,000 నుంచి 7,800 వరకు ఎలా పెరిగింది అనేది ఇయర్ ఆన్ ఇయర్ మెజారిటీగా సిగ్నిఫికెంట్ జంప్ మనం చూసుకుంటే పోస్ట్ కోవిడ్. సో పోస్ట్ కోవిడ్ 2021 నుంచి 2023కి ఆల్మోస్ట్ జంప్ అనేది స్టీప్ కర్వ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద year on year progress updates. Capital value, this is available inventory. So inventory already we have discussed, came down to 15 months. So 2020లో చూసుకుంటే 55 months ఉన్నది, came down to 15 months. It's a good sign. So this is about the report, guys. So majorly good news is the overall available inventory has come down drastically to 15 months by end of 2023, and prices have increased from the last decade. Prices have increased, and the luxury segment is going to come, and the supply is also there, but the luxury segment is also going to come. Now this is the report, guys. So if you want to see the report, I am going to keep it in the comment box. So whenever you are free, you can go through it. Thank you.